ఈ నెల 3వ తారీఖు శంకర్పల్లి మండలం టంగుటూరు విలేజ్ లో నీరట్ రవి అనే వ్యక్తి తన ముగ్గురు కొడుకుల్ని గురివేసి తను కూడా హ్యాంగ్ చేసుకుని చనిపోయిన బ్యాడ్ ఇన్సిడెంట్ మన అందరికి తెలుసు. ఈ విషయంలో పరిశోధన చేస్తే తర్వాత అతను జిఎస్ఎన్ ఫౌండేషన్ లో కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ గ్రామస్తుల దగ్గర నుంచి ఫ్రెండ్స్ దగ్గర నుంచి తన ఇన్వెస్ట్మెంట్ కలెక్ట్ చేసి జిఎస్ఎన్ ఫౌండేషన్ కట్టాడని, తర్వాత వాళ్ళ దగ్గర నుంచి రిటర్న్ రాకపోయే వరకు ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి కొంత గొడవ జరుగుతున్న క్రమంలో కొంతమంది పత్రికా విలేకరులు మా దగ్గర నుంచి ఉన్న ఒక హోంగార్డ్ కూడా ఇతనికి ఈ విషయాన్ని బయట పెడతాము లేకపోతే ఈ అతను బ్లాక్మెయిల్ లాగా చేసి ఒక పరిస్థితి క్రియేట్ అయింది. దాంట్లో 5 పత్రికా విలేకరులు ఇతన్ని దగ్గర తీసుకొని వచ్చి వాళ్ళ బావమర్ది వీళ్ళందరినీ ఒకరోజు సెటిల్మెంట్ లాగా కలిసి 5 కలిసి 25 lakhs డిమాండ్ చేయడం జరిగింది. దాంట్లో లాస్ట్కి 10 lakhs ఒప్పుకొని తప్పని పరిస్థితుల్లో అతను ఆ రోజు భార్య యొక్క పుస్తల తాడు కూడా తాకట్టు పెట్టేసి వాళ్ళకి 2.5 లక్షలు ఇవ్వటం. దాని తర్వాత వెంటనే అతను నెక్స్ట్ కొద్ది రోజుల్లో పిల్లల్ని చనిపోవడం జరిగింది. దీంట్లో అలానే మా దగ్గర ఉన్న హైదరాబాద్ సిటీ పోలీస్లో హెడ్ క్వార్టర్స్ లో పనిచేసే ఒక హోంగార్డ్ నాగరాజు అనే వ్యక్తి కూడా అతని దగ్గర కొంత ఇన్వెస్ట్ చేసి ఆ ఇన్వెస్ట్ కింద అతను గతంలో కొనుక్కున్న ప్లాట్లను కూడా ఆ కాగితాలు తీసుకుని వెళ్లి వేరే వాళ్ళ దగ్గర మార్టిగేజ్ చేపించి 20 lakhs తీసుకొని అతనికి పూర్తిగా ఆధారాలు లేకుండా జీవనాధారం కోల్పోయేలాగా చేయటం, ఈ అన్ని ఫ్రస్ట్రేషన్ తో అతను ఆ బ్యాడ్ ఇన్సిడెంట్ కి పాల్పడటం, అతను చివరికి ఆత్మహత్య చేసుకోవటము ఇదంతా కూడా ఎస్టాబ్లిష్ అయింది. ఈ కేసులో ఇప్పటి వరకు తెలిసిన దాని ప్రకారము మన శంకర్పల్లి విలేకరులు ఏబిఎన్ నుంచి శ్రీను, ఈనాడు నుంచి శ్రీనివాస్, నమస్తే తెలంగాణ నుంచి మహేష్, సాక్షి నుంచి ప్రవీణ్, తర్వాత వార్తా నుంచి శ్రీనివాస్ రెడ్డి, ఈ 5 వ్యక్తులు ఆ రోజు వెళ్లిన దాని మీద ఫస్ట్ నుంచి పేర్లు వచ్చాయి. వస్తే దీంట్లో ఉన్న సెన్సిటివిటీ